హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి బూత్ పురాణం నిరుద్యోగుల వైపు మళ్ళింది. తమ డిమాండ్ల సాధన కోసం గత 10 రోజులుగా ఏదైతే ఉద్యమాలు చేస్తూ ఉన్నారో నిరుద్యోగులు వాళ్ళందరినీ కూడా మరి చదువు రానోళ్ళు పనికి మాలిన వాళ్ళే మరి ఇక్కడ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇదంతా కృత్రిమ ఉద్యమం, దీని వెనుక బీఆర్ఎస్ ఉన్నది అని చెప్పి మరి ఏదైతే నిరుద్యోగులను మరి ప్రతిపక్షంగా ఉన్న రోజున పిసిసి అధ్యక్షునిగా ఉన్న రోజున రెచ్చగొట్టి మరి మేము రాగానే మీకు సంబంధించిన డిమాండ్లన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి నాలుక మడతపెట్టిండు. ఈరోజు వాళ్ళను కృత్రిమ ఉద్యమకారులుగా అవహేళన చేస్తూ ఉన్నారు, పనికిమాలిన వాళ్ళని చెప్పి. మరి ఏదైతే గతంలో రాజకీయ నాయకుల మీద ఏదైతే తిట్ల దండకం అనుకున్నాడో ఇప్పుడు నిరుద్యోగుల మీద తిట్ల దండకం మొదలుపెట్టిండు. అంటే తాను చేసిన దాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళందరినీ కూడా పనికిమాలిన వాళ్ళని చెప్పి, సన్నాసులు అని చెప్పి, తాను చేస్తున్న పనికి అడ్డం తగులుతున్న వాళ్ళుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరోవైపు ఏదైతే నిరుద్యోగులు మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు, మీరు ఏదైతే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిండో వాటిని నిలబెట్టుకోవాలని చెప్పి చెప్తున్న నేపథ్యంలో మరి ఆ డిమాండ్లను పరిష్కరించకపోగా మరి ఇక్కడ ఏదైతే నియంతృత్వ ధోరణితోటి ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న విధంగా మరి ముందుకు సాగడమే కాకుండా మరి వాళ్ళను పనికిమాల వాళ్ళని కూడా చిత్రీకరించడంతో ఓయూలో సేమ్ ఉద్యమకాలం నాటి పరిస్థితులే మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. ఓయి రణరంగంగా మారుతూ ఉన్నది. పోలీసు నిర్బంధం మధ్య విద్యార్థులందరినీ కూడా ఎక్కడికక్కడ హాస్టళ్లలో నిర్బంధిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చెదరగొడతా ఉన్న పరిస్థితి. మరోవైపు 2 రోజుల నుంచి నిద్రాహారాలు మాని మరి ఇక్కడ ఏదైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ ఉద్యమం కొనసాగుతూనే ఉన్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు హరీష్ రావు మాట్లాడుతూ పనికిమాలిన పరిణితి లేని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఏదైతే విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోగా ఎదురుదాడికి దిగుతున్నాడు, ఆయన పరిణితి లేని మాటలు అని చెప్పి విమర్శిస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఏదైతే నేను రోజున బల్కంపేట మరి ఎల్లమ్మ బోనాలకు సంబంధించి ఉత్సవాలకు సంబంధించి మరి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రోటోకాల్ పాటించలేదని చెప్పి ఏదైతే వివిఐపి లైన్లో మరి అక్కడ సాధారణ భక్తులను కూడా వదిలడంతో తాము జారిపడ్డామని చెప్పి మరి అధికారులు తగిన ఏర్పాటు చేయలేదు, మరి మంత్రులకు ఇచ్చే విలువ ఇదేనా అని చెప్పి ఆయన మరి ఏదైతే ఆలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. అంటే కాంగ్రెస్ పాలనలో బీసీలకు ఏ విధంగా, అంటే ఒక మంత్రి అయినా కూడా బీసీలకు ఏ విధంగా మరి మర్యాదలు జరుగుతున్నాయనే అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదే పొన్నం ప్రభాకరు గౌడ సామాజిక వర్గానికి చెందిన బలహీన వర్గాల బిడ్డ కాకపోయి ఉంటే, ఓ రెడ్డో రావో అయ్యే ఉంటే ఆయనకు రాచమర్యాదలు దక్కేవి. ఈరోజు మంత్రి అయినా కూడా మరి అధికారం చేతిలో ఉన్నా కూడా నిరసనలు తెలపాల్సిన దుస్థితిలో ఉన్నది ఇలా కాంగ్రెస్లో బీసీల పరిస్థితి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఏది ఏమైనా కూడా రేవంత్ రెడ్డి మాత్రం మరి ఇక్కడ నిరుద్యోగులను ఏ విధంగా అయితే ఎన్నికల ముందు రెచ్చగొట్టిండో ఆ తర్వాత మరి వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడంలో మాత్రం విఫలమైందని చెప్పి ప్రధానంగా చెప్పుకోవచ్చు. వార్తా కథనాలను పరిశీలించినట్లయితే ముందుగా తెలంగాణ దినపత్రికలో చదువురానోళ్ళు తలకమాసినోళ్ళే డిఎస్సి వాయిదా వేయమంటున్నారు. నిరుద్యోగులపై సీఎం రేవంత్ బూత్ పురాణం. కోచింగ్ సెంటర్ల మాఫియా నడుస్తోంది. నిరుద్యోగులది కృత్రిమ ఉద్యమం. జాబ్ క్యాలెండర్ ప్రకారమే పోస్టులు భర్తీ చేస్తున్నాం. డిఎస్సి వాయిదా వేయలేం, 1:100 చేయలేమని తెగే చెప్పిన రేవంత్. పరీక్షల వాయిదా డిమాండ్ వెనుక కోచింగ్ సెంటర్ల మాఫియా. మోతీలాల్, జడ్సన్, అశోక్ వీర్ రాజకీయ ప్రేరేపిత దీక్షలు. కేటీఆర్, హరీష్ రావు ఆమరణ దీక్ష చేయాలి, మీరు సచ్చులో పరీక్ష వాయిదా పడడు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి మరి ఇక్కడ ఒక ముఖ్యమంత్రి అయ్యుండి కూడా కనీస బాధ్యత లేకుండా బాధ్యత రాహిత్యంగా ఏ విధంగా మాట్లాడుతున్నాడనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మోతీలాల్ అనే మరి ఏదైతే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డ మరి 9 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిండు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించది, మరి నేను చచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పి మరి మధ్యలోనే ఆయన 9 రోజుల తర్వాత మరి స్వచ్ఛందంగా దీక్ష విరమించాల్సిన దుస్థితి ఏర్పడ్డదంటే మరి ఇక్కడ ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మేర చిత్తశుద్ధి ఉన్నదనే అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా బక్కా జడ్సన్, అదేవిధంగా అశోకులు ఇద్దరు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. వాళ్ళ రాజకీయ ప్రేరేపిత దీక్షలని చెప్తున్న పరిస్థితి. మరోవైపు మరి ఇక్కడ ఏదైతే నిరుద్యోగుల
మరి ఉద్యమానికి ఈయన కొత్త భాష అని చెప్తా ఉన్నాడు. వాళ్ళ వెనుక కోచింగ్ సెంటర్ల మాఫియా ఉన్నదని చెప్పి మరి రేపటి రోజున రైతులు రుణమాఫీ కోసమో లేదంటే రైతులు మరి బోనస్ కోసమో వెళ్తే వాళ్ళను కూడా అవహేళన చేసే పరిస్థితి ఉన్నది. అంటే మేము చేసినట్టు పడి ఉంటే మీరు మంచివాళ్ళు, లేదంటే మీరంతా పనికిమాలే వాళ్ళని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడే మరి రేవంత్ రెడ్డి ఆ రోజు పిసిసి అధ్యక్షునిగా ప్రతిపక్షం అయితే ఏ విధంగా ఆరోపణలు చేసుకుంటూ మరి పబ్బం గడుపుకుంటూ వచ్చిండో ఇప్పుడు అధికార పక్షంలో కూడా ఆరోపణలతోటే పబ్బం గడుపుతున్న అంశాన్ని మనం ప్రధానంగా గమనించవచ్చు. గత 7 నెలలుగా మరి రాష్ట్రంలో కొత్త తరహా పాలన కానీ మరి ఆయన పాలనలో సంస్కరణలు కానీ ఇప్పటివరకు ఏవి మరి చూపించిన అంశం లేదు. కానీ గత ప్రభుత్వం మీద ఆరోపణలతోటే 7 నెలలు నెట్టుకొని వచ్చిండు. ఇంకా కూడా గత ప్రభుత్వం మీద ఉద్యమాలు చేసే వాళ్ళ మీద ఆరోపణలతోటే నెట్టుకొస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. తిండి తిప్పలు లేకుండా ఆందోళనతో రోడ్డెక్కిన నిరుద్యోగ యువతను సముదాయించాల్సింది పోయి వారిపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓదార్చాల్సింది పోయి వాళ్ళను తిట్ల పురాణం అందుకున్నారు. తలకు మాసిన వాళ్ళంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. చదువు రానోళ్ళు, పరీక్ష రాయని వాళ్ళే రోడ్డెక్కుతున్నానని వారిని కించపరిచారు. రాజకీయ ప్రేరేపిత ఉద్యమం అంటూ అవమానించారు. ఏనాడు తమ సమస్య పరిష్కారానికి ప్రయత్నించకుండా, తమను పిలిచి మాట్లాడకుండా ఇప్పుడు ఇలా దారుణంగా మాట్లాడడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. తమ ఆవేదనను అర్థం చేసుకొని డిఎస్సికి కాస్త గడువివ్వాలని కోరినందుకు తమను పరీక్ష రాయనోళ్ళు, చదువు రానోళ్ళని విమర్శించడం ఏ మేరకు సమంజసమని చెప్పి నిరుద్యోగులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు మేము వచ్చిన 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి మరి వచ్చిన 90 రోజులలో నోటిఫికేషన్ ఎప్పుడు వేసిండు, దానికి ఎంపిక పరీక్ష ఎప్పుడు, రాత పరీక్ష ఎప్పుడు నిర్వహించిండు, దానికి అర్హత ఏ విధంగా నిర్ణయించిండు, ఎప్పుడు మరి వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చిండు అనేది మరి అంటే నిరుద్యోగులు అంటే చదువు రానోళ్ళు అని చెప్పి ఈయన దృష్టిలో చదువు రానోళ్ళే అని అనుకుంటా ఉన్నాడు. ఎవరు నోటిఫికేషన్ వేసిండ్రు, ఎవరు ఎంపిక చేసిండ్రు, ఎవరు హయాంలో జరిగిందనేది తెలియనంత మరి అమాయకులు కాదు నిరుద్యోగులు అనే అంశాన్ని ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈయన వేసిన ఒక్క ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా డిఎస్సి ఉన్నదో ఆ 4 కూడా వివాద సుడిగుండంలో చుట్టుకొని తిరుగుతూ ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. గ్రూప్ 1కు మరి మేము 1:100 పిలుస్తామన్నాడు. 1:100 మరి ఇప్పుడేమంటున్నాడు, మేము నోటిఫికేషన్లో 1:50 ఇచ్చినామంటున్నాడు. మరి గ్రూప్ 1 నోటిఫికేషన్ నువ్వే ఇచ్చినావు కదా, ఆ రోజే 1:100 ఎందుకు ఇయ్యలేదు? ఈరోజు దానికి మళ్ళీ టెక్నికల్ అంశాలు అడ్డుపడతాయి అంటాను. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుదా అని చెప్పి నువ్వే హామీ ఇచ్చినావు. మీరు రాగానే తొలి క్యాబినెట్లోనే మెగా డిఎస్సి మీద సంతకం చేస్తా అన్నావు. మెగా డిఎస్సి కాస్త దగా డిఎస్సి అయిందని చెప్పి ఈరోజు నిరుద్యోగులు ఆందోళన బాట పడితే వాళ్ళను మరి ఇక్కడ పనికి మాలినోళ్ళు, చదువు రానోళ్ళు అని చెప్పి కించపరచడం ఇది మరి ఏదైతే నిరుద్యోగుల పేరుతోటి సింహాసనం మీద కూర్చున్నావో నీ సింహాసనాన్ని అదే నిరుద్యోగులు మరి లాగేయడానికి త్వరలో నడుం కట్టబోతున్నారనే అంశాన్ని కూడా ప్రధానంగా గమనించాలి రేవంత్ రెడ్డి. ఇక డిఎస్సి పరీక్షల వాయిదాపై ముఖ్యమంత్రి పరిణితి లేని మాటలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉంటే మరోలా. సీఎం వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్. పరీక్షల వాయిదాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిణితి లేని వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నిరుద్యోగుల సమస్యలపై ఆయన స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గతం మర్చిపోయినట్టున్నారని ఆయన గుర్తు చేశారు. గ్రూప్ 2 టెట్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలని అభ్యర్థులు అడిగితే మద్దతు తెలపలేదా అని నిలదీశారు. అప్పుడు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఇప్పుడెందుకు సానుకూలంగా ఆలోచించడం లేదని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలోకి వచ్చాక మరొక మాటన ఊసల వెళ్ళి కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడుతుందని విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఆశయాలతో, జీవితాలతో రాజకీయం చేసింది మీరు. అధికారంలోకి వచ్చాక వారి ఆకాంక్షలను పక్కన పెట్టి నడి రోడ్డున పడేలా చేసింది మీరు. డిఎస్సి పోస్ట్పోన్ చేయాలని కోరితే అడ్డగోలుగా మాట్లాడుతున్నది మీరు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అభ్యర్థులు, నిరుద్యోగులపై ఇలా దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దౌర్భాగ్యం అని చెప్పి మరి ఇక్కడ హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేసిండు. ఏదైతే మరి 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అని చెప్పి నువ్వే చెప్పినావు. ఆ 30 లక్షల మంది మరి ఒక్కొక్కరు 4 ఓట్లు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. రాగానే మీకు మరి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. మరి ఏదైతే బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇవ్వడం తప్ప ఇప్పటి వరకు నువ్వు ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చింది లేదు. ఇక్కడ గ్రూప్ 1కు సంబంధించి మరి ఏదైతే మరి నోటిఫికేషన్ ఇచ్చినావో దానిలో 1:100 వెళ్తా అని చెప్పి 50కే పరిమితం చేసినావు. మరి డిఎస్సిని కనీసం వాయిదా వేయమని చెప్తే ఇప్పటికీ దాని మీద స్పందించకుండా యథావిధిగా షెడ్యూల్ ప్రకటించినావు. మరి ఈ రకంగా నిరుద్యోగుల జీవితాలతోటి ఎంతవరకు ఆడుకోవడం ఎంతవరకు సమంజసమని ఇక్కడ హరీష్ రావు ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మళ్ళీ ఉద్యమం రోజులు
పోలీస్ పహారాలో ఓయూ కొనసాగుతున్న డిఎస్సి అభ్యర్థుల ఆందోళన. డిఎస్సి అభ్యర్థులకు మద్దతుగా విద్యార్థి లోకం. అడుగడుగున పోలీస్ మిలిటరీ బలగాలు ఆంక్షలను దాటుకొని గర్జించిన విద్యార్థులు. నిర్బంధాలను సైతం లెక్క చేయని వైనం. అరెస్టులతో భయపెట్టాలని చూస్తోంది సర్కార్. ప్రభుత్వం తీరుపై మండిపడ్డ డిఎస్సి అభ్యర్థులు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. విద్యార్థుల దెబ్బకు పెదవి విప్పిన కోదండరామిరెడ్డి. నిరుద్యోగుల సమస్యలపై టీజీపీఎస్సీ చైర్మన్తో మాట్లాడతా అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఓయూలో మళ్ళీ ఉద్యమం కాలం నాటి రోజులు ఇక్కడ సంచరించుకున్నాయి. మరి దీనికి ఏదైతే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర పెత్తందారులు మరి ఇక్కడ ఓయూ మీద పోలీస్ పహారాతోటి మిలిటరీతోటి ఏ విధంగా అయితే అణిచివేసే ప్రయత్నం చేసిరో తెలంగాణ ఉద్యమాన్ని, ఈరోజు నిరుద్యోగుల ఉద్యమాన్ని కూడా మరి అదే విధంగా అణిచివేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందులో భాగంగా ఎక్కడి వాళ్ళని అక్కడికి చెదరగొడతా ఉన్నారు, నిర్బంధిస్తూ ఉన్నారు. పోలీసు వ్యాన్లలో తొక్కిపెట్టి తీసుకుపోయి వాళ్ళకు మరి మంచినీళ్ళు ఆహారం అందకుండా కరెంటు కూడా కట్ చేసి ఆ మైదానాలలో వాళ్ళని నిర్బంధిస్తున్న పరిస్థితులను మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఇది ఎవరో చేస్తే ఎవరో మరి వెనక ఉండి నడిచే ఉద్యమం కాదు, ఇది కృత్రిమ ఉద్యమం కాదు. నిరుద్యోగులు కడుపు మండి ఏదైతే వాళ్ళకు నువ్వు హామీలు ఇచ్చినవో ఆ హామీలతోటి మరి భరోసా పెట్టుకొని నీకోసం వాళ్ళు మరి పార్టీ జెండాలను సైతం మెడలో వేసుకొని మరి నువ్వు వస్తే మాకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయని ఏదో ఆశతోటి వాళ్ళు చేసిన మరి ప్రయత్నాల్ని వాళ్ళను ఆశల మీద నీళ్లు చల్లడంతో వాళ్ళ కడుపు మండతోటి చేస్తున్న ఉద్యమం. దీన్ని ఆపాలంటే మరి ఎవరి తరం కాదు. ఏదైతే నువ్వు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం తప్ప మరో మార్గం లేదనే విషయాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రధానంగా గ్రహించాలి. రాజ్యాంగాన్ని అవమానిస్తున్న రాహుల్. పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రానికో మాట. 6 గ్యారంటీల పేరుతో తెలంగాణలో అధికారం. 7 నెలల్లో ఒక్క హామీ అమలు చేయలేకపోయారు. రాజ్యాంగ ప్రతితో రాహుల్ ఫోజులు కొడుతున్నారు. జాతీయ మీడియాతో కేటీఆర్ అని చెప్పి ఏదైతే రాజ్యాంగాన్ని పట్టుకొని మరి ఇక్కడ రాహుల్ గాంధీ ఇక్కడ పార్లమెంట్లో దాన్ని చూపిస్తూ ఉన్నాడు. మరోవైపు పాంచన్యాయ్ పేరుతోటి ఎవరైతే పార్టీ ఫిరాయింపులకు పాల్పడతారో తక్షణమే వాళ్ళ పదవీచ్యుతులు కావాలి అని చెప్పి డిమాండ్ చేసిండు. మరి అదే ఆయన తెలంగాణలో ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరి ముఖ్యమంత్రి ఇక్కడ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంటే మరి నోరు మెదపడం లేదు. అదే కర్ణాటకలో సిద్ధరామయ్య ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో మరి అక్కడ బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను 50 కోట్లతోటి కొనుగోలు చేయాలి, ఒక్కో ఎమ్మెల్యేకి 50 కోట్లతో కొనుగోలు చేయాలని చూస్తుందని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో మాట. జాతీయ కాంగ్రెస్ అంటే ఒక విధానం ఉండదా? మరి ఇక్కడ రాజ్యాంగాన్ని చేతపట్టుకొని రాజ్యాంగాన్ని నువ్వే అవమానిస్తున్నావు అని చెప్పి నిన్న రోజున కేటీఆర్ జాతీయ మీడియాతోటి మాట్లాడుతూ మరి ఇక్కడ దానికి సంబంధించి మరి రాహుల్ గాంధీ మీద తీవ్ర విమర్శలు చేసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మంత్రి గారు అడిగిన వేళ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో ప్రోటోకాల్ పాటించలేదని ఆగ్రహం. అమ్మవారిపై అలగలేదంటూ తర్వాత మంత్రి వివరణ. ఏర్పాట్లు సరిగ్గా లేవన్నదే మా బాధ. చక్కదిద్దే వరకు బయటే కూర్చున్నామన్న పొన్నం ప్రభాకర్. ఇక్కడ పొన్నం ప్రభాకర్ అదేవిధంగా మేయర్ విజయలక్ష్మిలు నిన్నటి రోజున బల్కంపేట మరి ఏదైతే ఎల్లమ్మ కళ్యాణం కోసం వెళ్తే ఇక్కడ వీళ్లకు సరైన అధికారులు ఏర్పాట్లు చేయలేదని చెప్పి ఏదైతే వీవీఐపీ లైన్లో భక్తులను కూడా వదలడంతో మరి వీళ్ళు అక్కడ జారిపడ్డ పరిస్థితి. అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక నాయకుడు మంత్రి అయినా కూడా కాంగ్రెస్లో విలువ లేదు. మరి ఆయనకు కనీసం ప్రోటోకాల్ లేదు. వాళ్ళు అధికారంలో ఉన్న స్వయంగా వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళ అధికారులు వాళ్ళ కింద పనిచేసే అధికారులు వాళ్ళకి ఇక్కడ ప్రోటోకాల్ కల్పించలేదు అని అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఇక్కడ ఏదైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రులకు ఏ రకమైన విలువ ఉన్నది? ఇదే స్థానంలో అగ్రవర్ణాలకు సంబంధించిన మంత్రి ఎవరన్నా ఉంటే వాళ్ళ అడుగులకు మడుగులు దొక్కుతూ మరి ఇక్కడ మరి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసి వాళ్ళకు ఏదైతే పూర్ణ కుంభంతో స్వాగతం పలికేది అదే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక నాయకుడు మంత్రి మరి వెళ్తే కనీసం ఆయనకు విఐపి ద్వారం గుండా మరి ఏదైతే దర్శనం కూడా చేయించని దుస్థితిలో ఉన్నది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీల పరిస్థితి అనే విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. దానికి ఆయన ఏదైతే అక్కడ గుడి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిండో ఈ పరిస్థితిని బట్టి మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవచ్చు అనే విషయాన్ని ప్రజలు గమనించాలి. తెలంగాణలో నమస్తే తెలంగాణ విషయానికి వస్తే తాడో పేడో తేల్చుకుంటాం. అర్ధరాత్రి ఉద్యోగ యాత్ర డిఎస్సి వాయిదా వేయాల్సిందేనని అభ్యర్థుల హెచ్చరిక. 2వ రోజు కొనసాగిన డిఎస్సి అభ్యర్థుల నిరసన. ఓయూలో నిరుద్యోగులను వెంటాడిన పోలీసులు. ఉద్యమం కాలం నాటి పరిస్థితులను తలపించిన క్యాంపస్. అర్ధరాత్రి కాలినడిగిన 10 కిలోమీటర్ల పాదయాత్ర. ఉగ్రవాదులం కాదు నిరుద్యోగులం అంటూ ఆగ్రహం అని చెప్పి ఇక్కడ తాడో పేడో తేల్చుకుంటాం అని చెప్పి అర్ధరాత్రి దాటినా కూడా ఉద్యోగ యాత్ర 10 కిలోమీటర్లు అర్ధరాత్రి కాలినడకన
మరి వాళ్ళు విద్యార్థులు వెళ్తూ వాళ్ళ నిరసనను వ్యక్తం చేసిర్రు. అయినప్పటికీ కూడా ఇక్కడ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడంటే కోచింగ్ సెంటర్ల కుట్ర ఇది, పరీక్షలు వాయిదా పడితే ఒక్కో ఇన్స్టిట్యూట్కు 100 కోట్ల ఆదాయం కిరాయి మనుషులతో ధర్నాలు చేయిస్తున్నారని చెప్పి ఇంత నీచంగా మాట్లాడుతూ ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో. మరి నిరుద్యోగులకు గతంలో పీసీసీ హోదాలో నిరుద్యోగులకు అండగా నిలిచి వాళ్ళ డిమాండ్లను పరిష్కరించాలని గత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి ఈరోజు తన చేతిలో అధికారం పెట్టుకొని ఈరోజు కోచింగ్ సెంటర్ల కుట్ర అంటున్నాడు. ఈరోజు కోచింగ్ సెంటర్ల కుట్ర అయితే ఆ రోజు మరి నువ్వు చేసింది కుట్ర కాదా అనే విషయాన్ని ఇక్కడ ప్రధానంగా గమనించాలని చెప్పి ప్రతిపక్షాలు కూడా కోరుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఫిరాయింపులపై కాంగ్రెస్ 2 నాలుకల వైఖరి, ఆస్కార్ విజేతల రాహుల్ పోజులొద్దు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడు, ఎమ్మెల్యేల కోసం ఇంటింటికి రేవంత్, ఫిరాయింపులపై పోరాటమే న్యాయం కోసం రాష్ట్రపతిని కలుస్తామంటున్న మంత్రి కేటీఆర్. ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మరి ఇక్కడ స్పీకరు మరి నిర్ణయం తీసుకోవడం లేదు, హైకోర్టు ద్వారాలు తట్టినా, మరోవైపు హైకోర్టుకు అధికారం లేదని చెప్పి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ ఉన్నారు. మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఏదైతే కేటీఆర్ ఖచ్చితంగా 3 నెలల్లో ఫిర్యాదు చేసిన 3 నెలల్లోపు స్పీకర్ కనుక దాని మీద నిర్ణయం తీసుకోకపోతే కోర్టులో జోక్యం తప్పదని చెప్పి గతంలోనే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని చెప్పి మరి ఇక్కడ ప్రతులను చూపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి హైకోర్టు కూడా దాని మీద స్పష్టమైన తీర్పు ఇవ్వని పక్షంలో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాం, అదేవిధంగా ఏదైతే రాష్ట్రపతిని కూడా కలిసి ఫిర్యాదులు చేస్తామని చెప్తున్న పరిస్థితిని ఇక్కడ మనం గమనించవచ్చు. సీఎంగా మోకా వస్తే దోకా చేస్తారా? క్యాబినెట్లోనే ప్రకటించిన మెగా డిఎస్సీ ఏమైంది? ఓయూలో మళ్ళీ ఉద్యమం నాటి పరిస్థితులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ అని చెప్పి సీఎంగా మరి నీకు అవకాశం కల్పిస్తే ఏదైతే నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని ఈరోజు మరి కేవలం 4 లక్షల ఓట్ల తేడాతోటి ఇలా బీఆర్ఎస్ మీద విజయం సాధించినవు. మరి ఈ 4 లక్షల ఓట్ల తేడా వచ్చిందంటే నీకు 30 లక్షల మంది విద్యార్థులు అండగా నిలవడం మూలంగానే ఈరోజు అధికారంలోకి వచ్చినావు అనే విషయాన్ని మర్చిపోయి ఈరోజు వాళ్ళకు దోకా చేస్తున్నావు. మెగా డిఎస్సీ ఏమైంది? మరి నువ్వు అనిష్టం అన్నాడని చెప్పినావు. మరి ఏదైతే డిఎస్సీని వాయిదా వేయమంటే వేయకుండా నిరుద్యోగులను ఈ రకంగా ఇబ్బందుల పాలు చేయడానికి మరి నీకు మనసు ఎట్లా వచ్చిందని చెప్తున్న పరిస్థితిని ఆయన ప్రశ్నించిన పరిస్థితిని గమనించవచ్చు. మా ఓటమికి అనేక కారణాలు, చేసిన దాన్ని చెప్పుకోలేకపోయాం, ప్రజలతో గ్యాప్ నిజమే, బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్య ఓట్ల తేడా 4 లక్షలు మాత్రమే, రేవంత్కు 2 ఏళ్ల సమయం ఇస్తామంటున్న కేటీఆర్, హరీష్ రావులు నిన్నటి రోజున జాతీయ మీడియాతోటి మాట్లాడుతూ మా ఓటమికి అనేక కారణాలకు, ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు మా ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి, ఏదైతే మేము ప్రజలకు చేసినామో దాన్ని చెప్పుకోవడంలో విఫలమైనాం, ప్రచారం చేసుకోలేదు, ప్రజలకు మరి తెలంగాణ అభివృద్ధి కోసమే ప్రయత్నం చేసినాం తప్ప మేము ప్రచార ఆర్భాటం చేయలేదు. మరి మేము చేసినవి చెప్పుకోకపోవడం కూడా మా పార్టీకి మరి అది కొంత నెగిటివ్గా మారింది. అదేవిధంగా ప్రజలకు మాకు కొంత గ్యాప్ ఏర్పడ్డది కూడా వాస్తవమే. ఇప్పుడు అవన్నిటిని కూడా అధిగమించి రాబోయే రోజుల్లో ప్రజలకు చేరువవుతామని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఖమ్మం పోడు రైతు ఆత్మహత్యాయత్నం, పోలీసుల వేధింపులు భరించలేకే రైతు భూమికి అడ్డదారిలో కానిస్టేబుల్ పాస్బుక్, సిఐ వత్తాసు, 15 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి దక్కదని మనస్తాపం, ప్రాణాపాయ స్థితిలో ప్రసాద్. ఖమ్మం జిల్లా అలీనగర్లో ఘటన అని చెప్పి ఖమ్మంలో మరో రైతు ఇక్కడ ఆత్మహత్య ప్రయత్నం చేసిండు. మరి ఇంతకుముందు ఒక కాంగ్రెస్ నాయకుడు తన పొలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పి ప్రభాకర్ అనే రైతు వీడియో తీసుకొని మరి మన పురుగుల మందాగి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. మరి ఆ సంఘటన మరొక ముందే మరో రైతుకు సంబంధించిన ఏదైతే మరి పోడు రైతు ఉన్నాడో ఆయనకు సంబంధించి 15 ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటున్న భూమికి ఒక కానిస్టేబుల్ పాస్బుక్ సంపాదించుకొని మరి ఈయనను ఖాళీ చేయమని చెప్తున్న పరిస్థితి. దానికి మరి అక్కడ ఉన్న సిఐ కూడా వత్తాసు వలుకుతున్నాడని చెప్పి మరి ఆ భూమి దక్కదని మనస్తాపంతో ఆత్మహత్య యత్నం చేసిండు. ఈ రకంగా ఖమ్మంలో మరి 3 మంత్రులు ఉన్నారు. ఈ రకంగా మరి అడ్డగోలుగా రైతుల మీద ఈ రకంగా వేధింపులు జరుగుతూ ఉంటే ఏ ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కానీ అక్కడున్న ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి ఆయన వలసల మంత్రిగా మారిండు. ఇక తుమ్మల నాగేశ్వరరావు ఆయన టీడీపీకి సంబంధించి ఆ విజయ ఆస్వాదంలోనే ఇంకా కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఇక బట్టి విక్రమార్క తనకు మరి ఏదైతే ప్రాధాన్యత లేదని చెప్పి మరి రేవంత్ రెడ్డి సీట్ ఎట్లా వేయాలనే ప్రయత్నాలలో ఉన్నాడు. కానీ ప్రజల సమస్యలు, రైతుల సమస్యలను గాలికి వదిలిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అమాత్యుడి అలక అని చెప్పి మరి ఏదైతే పొన్నం ప్రభాకర్ నిన్న తనకు జరిగిన అవమానానికి సంబంధించి ఇక్కడ బయటాయించిన అంశాన్ని మనం ప్రధానంగా గమనించవచ్చు. ఉద్యోగులకు ఫస్ట్కే జీతాలు ఇస్తున్నాం, పనిచేయాల్సిందే, పంచాయతీల నుంచి సచివాలయం వరకు ఫేస్ రికగ్నిషన్ యాప్, ఉద్యోగుల హాజరు నమోదు చేస్తాం, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు, ఇకపై ఆకస్మిక తనిఖీలు చేస్తా, అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. 353
కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అని చెప్పి నిన్నటి రోజున ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మరి ఏదైతే మహబూబ్నగర్ సమీక్ష సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నాడు. అక్కడ ఉన్న ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే సచివాలయం వరకు కూడా ప్రతి ఎవరైతే అధికారి ఉన్నారో వాళ్ళందరికీ ఫేస్ రికగ్నిషన్ యాప్లు పెడతాం, సమయానికి రావాలి, సమయపాలన పాటించాలి, మీ ఉద్యోగులకు మేము 1 తారీఖునే జీతాలు ఇస్తున్నాం, మీరు కూడా సక్రమంగా పనిచేయాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిన అంశాలను మనం ఇక్కడ గమనించవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ప్రాజెక్టుల్ని పరిగెత్తించండి, 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం అని చెప్పి, నెలకోసారి సమీక్ష చేస్తా అని చెప్పి, ఏదైతే పాలమూరు రంగారెడ్డి మరి ప్రాజెక్టులు మినహా మిగతావన్నీ కూడా 18 నెలల్లో పూర్తి చేయాలని చెప్పి ఇక్కడ ఆయన అధికారులను ఆదేశించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక పరీక్షల వాయిదాకు గూడుపుటాని గ్రూప్స్ డిఎస్సి వాయిదాకు కోచింగ్ సెంటర్ల మాఫియా అని చెప్పి మరి ఏదైతే ఇక్కడ నిరుద్యోగుల ఉద్యమం ఉన్నదో మరి వాళ్ళ ఆందోళన నిరసన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా మరి నీళ్లు చల్లడానికి, ఆ సమస్యను తప్పుదో పట్టించడానికి దీని వెనుక మొత్తం కోచింగ్ సెంటర్ల మాఫియా ఉన్నదని చెప్పి ప్రజలను తికమక పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నిరుద్యోగులు అందరూ కడుపు మండి నిరసనలకు దిగితే వాళ్ళ మీద ఈ రకంగా మరి ఆరోపణలు చేయడాన్ని మరి నిరుద్యోగులు జీర్ణించుకోలేకపోతున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఏ రాయితో కొట్టాలి అని చెప్పి మరి గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మరి ఎవరైతే పార్టీ మారుతారో వాళ్ళని రాళ్లతోడి కొట్టి చంపండి, నేనే ముందుండి మొదటి రాయి నేనే వేస్తా అని చెప్పిండు, ఇప్పుడే రాయితోడి కొట్టు అంటామని ఇక్కడ కేటీఆర్ ప్రశ్నిస్తే ఆంబోతు రంకెలు ఆగేంత వరకు వలసలు అని చెప్పి ఇక్కడ వలసల మంత్రిగా పేరు పొందిన మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటున్నాడంటే మరి 100 మంది ఎమ్మెల్యేలు కావాలని కోరుకుంటలేం, కానీ మా ప్రభుత్వం పటిష్టత ఉండే వరకు మరి మేము వలసలను ప్రోత్సహిస్తూ ఉంటున్నాం అని చెప్పి నిస్సిగ్గుగా చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అంటే వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోటి వాళ్ళు పటిష్టంగా లేరు, ఇంకా పటిష్టంగా ఉండాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి చేరితేనే మా ప్రభుత్వం పటిష్టం అవుతుంది అని చెప్పి ఇక్కడ నేను చెప్తున్న పరిస్థితిని మనం ఈ వలసల మంత్రి చెప్తున్న అంశాన్ని మనం గమనించవచ్చు. అమెరికాలో 4 తెలుగోళ్ళ అరెస్టు, మానవ అక్రమ రవాణా కేసులో అరెస్ట్ చేసిన టెక్సాస్ పోలీసులు నకిలీ కంపెనీలు సృష్టించి 15 మంది మహిళలను అక్రమంగా నిర్బంధించినందుకేనని ప్రకటన విచారించారు, కానీ అరెస్ట్ చేయలేదని చెప్పి ఏదైతే అమెరికాలో మరి మన తెలుగు భారత సంతతికి సంబంధించిన 4గురిని ఇక్కడ అరెస్ట్ చేసిరని నిన్నటి రోజున మరొక వార్త దావానంలా వ్యాపించింది. కాకపోతే ఇది పాత వార్త అని చెప్పి, ఇది 4 నెలల క్రితం జరిగిందని చెప్పి ఏదైతే దాసిరెడ్డి చందను, గుండా ద్వారక, సంతోష్ కట్కూరి, అదేవిధంగా మాలే అనిల్లు వీళ్ళను అరెస్ట్ చేసిరని చెప్తే వాళ్ళు అరెస్ట్ చేయలేదు, విచారించారు అని చెప్తున్న పరిస్థితి. మరోవైపు అమెరికాలో మరి ఉద్యోగాలన్నింటినీ కూడా మరి తగ్గుముఖం పడుతున్నాయి, కొత్త ఉద్యోగాలు లభించడం లేదు. దాంతో వీళ్ళే ఒక కంపెనీని స్థాపించి మరి అక్కడికి వచ్చిన వాళ్ళను మరి ఎంగేజ్ చేసుకొని ఒకే రూమ్లో 15 మంది మహిళలతోటి పనులు చేయిస్తూ ఉన్నారు, వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించలేదనే ఫిర్యాదు మేరకు అక్కడ పోలీసులు వచ్చి విచారించారని చెప్పి, మా షెల్ కంపెనీలు కాదు మరి దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా చూపించినామని చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా మరి కోటి ఆశలతోటి అమెరికా వెళ్ళే మరి మన తెలుగు విద్యార్థులకు అక్కడ ఉద్యోగాల కల్పన మాత్రం ఇబ్బందికరంగా మారుతున్నది. ఇప్పుడు వచ్చిన కొత్త ఏఐ టెక్నాలజీతోటి మరిన్ని ఉద్యోగాలు మరి కోల్పోయే ప్రమాదం కూడా జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ ఉద్యోగాల కోసం ఈ నానా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి ఈ సంఘటనను బట్టి మనం గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే సన్నాయి నొక్కులేందుకు మీ వరకు వస్తే కానీ బాధ తెలియడం లేదా, ఈ సర్కారు నెల రోజుల్లో కూలుతుందని అనలేదా, ప్రభుత్వం సుస్థిరంగా ఉండేందుకు చేరికలు తప్పవు, బీఆర్ఎస్ బలహీన పడినప్పుడల్లా పిల్లల్ని రెచ్చగొడుతున్నారు, డిఎస్సిపై బీఆర్ఎస్ కోచింగ్ సెంటర్ల కృత్రిమ ఉద్యమం అని చెప్పి ఏదైతే మరి తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేసుకుంటే మీరాకొస్తే నేను నొప్పి తెలుస్తుందా, అప్పుడు మాకు నొప్పి లేదా అని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి మరి ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరి ఇదే విద్యార్థుల విషయంలో మరి నీ దాకొస్తే నేను నొప్పి తెలుస్తుందా అనే విషయాన్ని కూడా మరి గమనించాలి. ఒక్కేళ్ళు నువ్వు చూస్తే 4 ఏళ్ళు నీ దిక్కు చూస్తాయి. నువ్వు ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మరి అక్కడ బీఆర్ఎస్ నేతలు మరి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారో మరి ఈరోజు నువ్వు ఏదైతే విద్యార్థుల ఆందోళన మీద నువ్వు మరి ఇక్కడ మరి ఆరోపణలు చేస్తున్నావు కదా, ఆ రోజు ప్రభుత్వంలో ఏదైతే ఉద్యమాలు చేసిర్రో వాళ్ళంతా న్యాయపరమైన హక్కుల కోసం పోరాటం, ఈరోజు నీ మీద ఉద్యమం చేస్తే మాత్రం కృత్రిమ ఉద్యమం లేదంటే వాళ్ళను వెనక ఉండి రెచ్చగొడుతున్నారని చెప్పి చెప్తున్నావు కదా. అంటే నీ దాకా వస్తే తప్ప మరి నిరుద్యోగులది కృత్రిమ ఉద్యమం లేకపోతే వెనుకుండే ఎవరో ప్రేరేపిస్తున్నారనే విషయం మరి నీకు కూడా తెలియలేదనే అంశాన్ని ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా పేర్కొంటున్నాయి కదా. అంటే మరి ఒక్కో అంశంలో ఒక్కటి నీ వరకు వచ్చే వరకు మాత్రం ఏదైనా కరెక్టే, ఎదుటోళ్ళకి వచ్చేది మాత్రం
మనదంతా ఫేక్గా కొట్టిపడేయడం లేదంటే ఎదురుదాడి చేయడం తప్ప మన సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని పరిష్కార మార్గాన్ని మాత్రం మరి ప్రయత్నం చేయడం లేదు. మరోవైపు అన్నిటి మీద మరి మంత్రివర్గ ఉపసంఘాలు వేస్తున్నాం, నిరుద్యోగుల సమస్య మీద కూడా ఒక కమిటీ వేసి విద్యార్థులతో చర్చించి దానికి సానుకూల నిర్ణయం తీసుకొని వారి విద్యార్థుల ఆందోళనలను మరి ఇక్కడ ఆపాల్సింది పోయి కృత్రిమ ఉద్యమం అని చెప్పి మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మరి నీ వెనుక వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా మరి ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితిని గమనించాలి రేవంత్ రెడ్డి గారని ఇక్కడ ప్రధానంగా కోరుతా ఉన్నాం. 7 నెలలైనా హామీలు అమలేని రాష్ట్ర ప్రజల్ని మోసగించిన కాంగ్రెస్ అని చెప్పి మరి ఇక్కడ 6 గ్యారంటీల మీద మళ్ళీ మరి ఇక్కడ బీఆర్ఎస్ దాన్ని తెర మీదకి తీసుకురాబోతున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అణు సహకారం, భారత్లో 6 హైపవర్ అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి రష్యా సహకారం, లో పవర్ అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు కూడా ఆ దేశ అణు ఇంధన సంస్థ అధిపతి వెల్లడి. భారత్లో ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్పై ఇరు దేశాల మధ్య కొన్నాళ్ళుగా జరుగుతున్న చర్చలు యుద్ధరంగం పరిష్కారం చూపదు, బాంబులు తుపాకులతో శాంతి చర్చలు కుదరవు, ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి సహకరిస్తాం. భారత్ రష్యా శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ తమ సైన్యంలో ఉన్న భారతీయులను వెనక్కి పంపడానికి రష్యా ఆమోదం. మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం అని చెప్పి ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ను అందజేసిన పుతిన్ అని చెప్పి మరి రష్యాకు సంబంధించిన ఏదైతే అత్యున్నత పౌర పురస్కారం ఉన్నదో అది మోదీకి ఇక్కడ మరి రష్యా ప్రభుత్వం తరఫున మరి ఇక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్ నిన్న రోజున బహుకరించిన అంశాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా అణు సహకారం అందిస్తామని మరి అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు కూడా ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు ఏదైతే ఇక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఉన్నదో ఆ యుద్ధ రంగం పరిష్కారం చూపదు, చర్చలతో చూసుకోవాలని చెప్పి అదేవిధంగా ఏదైతే మరి ఇక్కడ మోదీ వెళ్ళిన రోజే అక్కడ ఉక్రెయిన్ మీద దాడి చేసి చిన్నపిల్లల హాస్పిటల్ మీద దాడి చేయడం, 30 మందికి పైగా మృతి చెందడాన్ని కూడా మరి ఇక్కడ తన మనసును కలిసివేసిందని చెప్పి మోడీ మరి నిన్నటి రోజున అక్కడి నుంచి ప్రకటన చేసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే మరి ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి మరి సహకరిస్తామని చెప్పి చర్చలతోటి దాన్ని పూర్తి చేసుకోవాలి తప్ప యుద్ధరంగం మరి ఇక్కడ శాంతిని స్థాపించలేవు అని చెప్పి పరిష్కారం చూపదని చెప్పి కూడా ఆయన నిన్నటి రోజున మరి రష్యా అధ్యక్షుడితో మాట్లాడిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. 10,000 కోట్లు సిద్ధం, రుణమాఫీకి నిధులు సమకూర్చుకుంటున్న సర్కార్, ప్రతి నెల మార్కెట్ రుణాల నుంచి కొంత నిల్వ, వ్యయాలు పోను రాబడుల నుంచి ఆదా, ఇతర మార్గాల్లోనూ నిధుల సేకరణ చర్యలు, 3 దశల్లో రుణమాఫీ పథకం అమలు, 1,00,000, 1,50,000, 2 లక్షల రుణాల మాఫీ, ఆగస్టు 15 లోపు ప్రక్రియ పూర్తి అని చెప్పి మరి ఏదైతే రుణమాఫీకి సంబంధించి అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి అదేవిధంగా రైతు బీమా కూడా ఇదే ఆగస్టులో కట్టాల్సి ఉన్నది, దాని ప్రీమియం కూడా వీటన్నిటికీ మరి 40,000 కోట్లకు పైగా మరి అవసరం ఉన్నది. నేపథ్యంలో 10,000 కోట్లు ఆల్రెడీ సిద్ధమైనాయి. మరి ఇంకో 400 ఎకరాలను మరి కుదబెట్టబోతా ఉన్నారు, దానికి ఒక 20,000 కోట్లు మరి సమకూరబోతా ఉన్నాయి. ఇంకొక 10,000 కోట్లను ఏ రకంగా సమకూర్చుకోవాలని చెప్పి చూస్తున్నదని మరి ఏదైతే తాబేదార్ పత్రిక ఉన్నదో దాని మరి ఇక్కడ తాటికాయంత అక్షరాలతోటి ఏదైతే మరి ప్రభుత్వం ఆల్రెడీ 10,000 కోట్లు సేకరించింది, ఇక మీరు సిద్ధంగా ఉండండి, మీ రుణాలు మాఫీ అయిపోతూ ఉన్నాయని చెప్పి ఇక్కడ ప్రజలకు ఒక చల్లటి వార్తను అందించింది ఆంధ్రజ్యోతి పత్రిక. మొయినాబాద్లో ముజ్రా పార్టీ ఫామ్ హౌస్లో అశ్లీల నృత్యాలు, అర్ధరాత్రి దాటాక డీజే మోతారు రంగంలోకి పోలీసులు, 10 మంది అరెస్ట్ అని చెప్పి ఏదైతే మరి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రిసార్ట్లలో వివిధ రకాల పార్టీలు, డ్రగ్స్, రేవ్ పార్టీలు ఏవైతే జరుగుతున్నాయో వాటి మీద పోలీసులు ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. నిన్న రోజున మరి మొయినాబాద్లోని ఒక రిసార్ట్లో ముజ్రా పార్టీ జరుగుతూ ఉంటే దాని మీద మరి అర్ధరాత్రి దాటిన తర్వాత డీజేల మూతతోటి మరి చుట్టుపక్కల వాళ్ళు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి నిన్న 10 మందిని అరెస్ట్ చేసినట్టుగా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఈనాడు వార్తల విషయానికి వస్తే త్వరలోనే స్థానిక ఎన్నికలు, ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయించాలని బారాసా కుట్రలు, యువతను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని పన్నాగం అని చెప్పి మరి ఏదైతే నిరుద్యోగుల ఉద్యమం ఉన్నదో దాన్ని అంతా పక్కదారి పట్టించడానికి ఇక్కడ బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. మరోవైపు త్వరలోనే స్థానిక ఎన్నికలు అని చెప్పి మరి ఇక్కడ అందరి దృష్టిని కూడా మరోవైపు మరల్చడానికి ఇది డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇచ్చిన ప్రకటన మాత్రమే తప్ప ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదని చెప్పి అధికారులే తేల్చి చెప్తున్న అంశాన్ని కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. డీజీపీగా జితేందర్, సీఎం రేవంత్ నిర్ణయం, నేడు ఉత్తర్వులు జారీ, కొందరు ఐపీఎస్లు బదిలీ అయ్యే అవకాశం.
తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బుధవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలియవచ్చింది. ఏదైతే మరి ఇక్కడ పంజాబ్కు సంబంధించిన తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ కింద ఎన్నికైన జితేందర్ను ఇక్కడ డీజీపీగా నియామకం చేయబోతా ఉన్నారు. నిన్నటి రోజునే ఉత్తర్వులు రావాలి, కానీ నిన్నటి రోజున మహబూబ్నగర్ జిల్లా సమీక్ష సమావేశానికి వెళ్ళిన మూలంగా నిన్నటి రోజున ఉత్తర్వులు మరి జారీ కాలేదు. ఈరోజు మరి నూతన డీజీపీని నియామకం చేయబోతా ఉన్నారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి డీజీపీగా జితేందర్ను మరి పూర్తి స్థాయిలో నియామకం చేపట్టబోతా ఉన్నారు అనే అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది ఈనాడు దినపత్రిక. చిన్న చిన్న పొరపాట్లు చేశాం, ప్రజా సంబంధాల్లో కొంత గ్యాప్ వచ్చింది, అహంకారంతో ఓడిపోయామంటే అంగీకరించను, అది కేసీఆర్ అంటే పడని వారి దుష్ప్రచారమే, విలేకరులతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్ అని చెప్పి ఎమ్మెల్యేల అనర్హతను స్పీకర్ 3 నెలల్లో తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కథనాన్ని చూపుతున్న కేటీఆర్ అని చెప్పి మరి చిన్న చిన్న పొరపాట్లు చేసినామని చెప్పి మరి ఇక్కడ నిన్నటి రోజున విలేకరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు మరి ఇక్కడ సమాధానం ఇచ్చిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఏదైతే అహంకారంతో ఓడిపోయిందనే అంశం మరి కేసీఆర్ అంటే పడని వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారమే తప్ప ఏదైతే ప్రజలకు మాకు మధ్యలో గ్యాప్ వచ్చింది, మేము ప్రజలకు ఏ రోజు కూడా మరి మంచి చేయాలనేది చూసినాం తప్ప ప్రచారం చేసుకోవడంలో మాత్రం విఫలమైన మేము చేసిన పనులను వివరించి చెప్పడంలో మరి ఏదైతే మరి వెనుకబడ్డం, మాకు పార్టీకి ప్రభుత్వానికి మధ్యలో కూడా మరి సఖ్యత కొనసాగలేదు, అంటే సమాచార లోపం ఉన్నది, దాంతో అంతరం పెరిగింది అంతే తప్ప ప్రజల లోపల మా మీద ఏ రోజు విముఖత లేదు. మరి కేవలం 4 లక్షల ఓట్లు మాత్రమే మరి 2 పార్టీల మధ్య తేడా ఉన్నది, గెలిచిన పార్టీకి ఓడిన పార్టీకి. కాబట్టి ఆ చిన్న చిన్న పొరపాట్లను మరి రాబోయే రోజుల్లో అధిగమిస్తామని చెప్పి ఆయన కాన్ఫిడెన్స్గా చెప్తున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. హామీల అమలులో సర్కారు విఫలం, నారిబేరి ధర్నాలో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి ఏదైతే మరి హామీల అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అని చెప్పి ఇక్కడ నిన్నటి రోజున నారిబేరి అని చెప్పి ఇక్కడ ఒక కార్యక్రమం చేపట్టిండ్రు. దానికి సంబంధించి కిషన్ రెడ్డి మరి ఇక్కడ ఆ సందర్భంగా మాట్లాడుతూ హామీల అమలులో రాష్ట్ర సర్కారు విఫలం, మహిళలకు ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనలో మహిళలకు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ సర్కార్ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో నారీబేరీ పేరుతో మంగళవారం ఇందిరా పార్క్ చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు దేవుళ్లపై ఒట్లు పెడుతూ కాలం వెల్లదీస్తున్నారన్నారు. 5 ఏళ్ల పాటు మహిళా మంత్రులు లేని పాలన సాగించిన మహానుభావుడు కేసీఆర్ అని, అలాంటి పాలన ప్రపంచంలో ఎక్కడ జరగలేదని పేర్కొన్నారు. బారాస ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్ సర్కారు కూడా అప్పుల పాలు చేస్తుందని, మహిళలకు ప్రతి నెల 2000 సాయం, 500కే వంట గ్యాసు సిలిండర్, కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం, 1,00,000 నగదు, యువతులకు స్కూటీల పంపిణీ హామీల అమలు ఊసేలేదన్నారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మినహా ఏ ఒక్క గ్యారంటీ అమలు చేయలేదన్నారు. కొత్త రేషన్ కార్డులు మంజూరు ఊసేలేదని, డ్రగ్స్ గంజాయి నిర్మూలిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గ్రామాల్లో మద్యం బెల్ట్ దుకాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పి నిన్నటి రోజున మరి ఏదైతే నారీబేరీ పేరుతోటి మరి మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిన్న ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించిండ్రు. మరి మహిళలకు సంబంధించిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలు చేయడం లేదు సర్కారు. మరి మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తా అని చెప్పిండ్రు. మరి గ్యాస్ సబ్సిడీ 500 అన్నారు, అది అందని ద్రాక్షగానే మారింది. మరోవైపు మరి వాళ్ళు ఇస్తా అన్న హామీలలో ఓన్లీ ఉచిత బస్సు తప్ప ఇప్పటి వరకు ఏది అమలు కాలేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎప్పుడు ఇస్తారు? మరి ఈ రకంగా మహిళలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరి ఆ మహిళల హక్కులను, మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి నిన్న రోజున మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరిగిన మరి కార్యక్రమంలో ఆయన తీవ్రంగా మరి రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇకపోతే ప్రభుత్వాన్ని కూల్స్తామంటే చూస్తూ ఊరుకోవాలా? భాజపా నేతలతో కేసీఆర్ చాటుమాటుగా మాట్లాడారు. ప్రభుత్వ పటిష్టతకు అవసరమైన మంది వచ్చాక చేరికలు నిలిపివేస్తాం, మీడియాతో ఇష్టాగోష్లో పొంగులేట్ అని చెప్పి మరి ఖచ్చితంగా వలసల మంత్రి పేరుకు
ఆయన సార్థకత నిలబెట్టుకున్న ఉన్నాడు. ఖచ్చితంగా మరి వలసలను ప్రోత్సహిస్తూనే ఉంటాం. మాకు ఏదైతే తగినంత మంది వచ్చిండ్రు ఇక సరిపోద్ది అన్న రోజే ఆ వలసలను ఆపుతామని మరి సిగ్గు ఎగ్గు లేకుండా వలసల మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు చెప్తున్న అంశాలను మనం గమనించవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం దేని మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందంటే ఒకటి మరి రేవంత్ రెడ్డి ఏదైతే మరి దేవుళ్ళ మీద ఒట్టేసిండో మరి ఆ దేవుళ్ళ మీద ఒట్టేసిండు కాబట్టి ఆ రుణమాఫీని ఖచ్చితంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో కూడా ఏదైనా హామీ ఇస్తే ఖచ్చితంగా ఆయనకు తిరుపతి వెంకటేశ్వర్లదో లేదంటే ఆంజనేయ స్వామిదో లేదంటే అందుబాటులో ఉన్న ఏదో ఒక దేవుణ్ణి ఆయన నెత్తి మీద పెట్టుకొని ప్రమాణం చేస్తే మనం రేవంత్ రెడ్డి మాటలు నమ్మచ్చు అని చెప్పి ఈ రుణమాఫీ కనుక రేపు ఆగస్టు 15 లోపు మాఫీ అయితే దాన్ని నమ్మచ్చు. ఇక ఏ హామీని కూడా నమ్మే అవకాశం లేదు. ఎందుకంటే నిరుద్యోగులకు ఏ రకంగానైతే హామీలు ఇచ్చిండో ఈరోజు నిరుద్యోగులను ఏ రకంగా దూషిస్తున్నాడో మనం ప్రధానంగా గమనించవచ్చు. ఏదైతే మరి మద్దతు పలికిన నోటితోటే ఇప్పుడు మరి బూతులు తిడుతున్న అంశాన్ని కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇక 6 గ్యారంటీలు అయితే అటకెక్కినాయి, వాటి ఊసే లేదు, మరి మాట్లాడిన నాదుడే లేడు. మరి దాంతో ఇక్కడ తులం బంగారానికి ఆశపడ్డ ఆడబిడ్డలు అయితే 2500 వస్తాయని చెప్పి మరి ఏదైతే ఆశతోటి ఎదురు చూసిండ్రో గ్యాస్ సిలిండర్ కోసం ఎదురు చూసిండ్రో గృహలక్ష్మి పథకం అమలు అవుతుందని చెప్పి ఎదురు చూసిండ్రో మరి పెన్షను డబుల్ అవుతుందని ఎదురు చూసిండ్రో వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయినాయి. ఇక రాబోయే రోజులలో వాళ్ళ పార్టీ ఏదైతే ప్రభుత్వ పటిష్టత కోసం ఎమ్మెల్యేలను చేర్చుకోవడం అదేవిధంగా మండలిలో బిల్లులు ఆమోదం పొందడం కోసం ఎమ్మెల్సీలను చేర్చుకోవడం మీద దృష్టి సారించడం మినహా వాళ్ళు ప్రజా సమస్యల మీద దృష్టి సారించే అవకాశం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదన్నట్టుగానే ప్రవర్తిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజులలో మరి ఇక్కడ నిరుద్యోగుల కార్యాచరణ ఏ విధంగా ఉండబోతూ ఉన్నది, మరి ప్రభుత్వ నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, ప్రతిపక్షం మరి ఏ విధంగా పోరాటం చేయబోతూ ఉన్నదనే అంశాల మీదనే రాష్ట్ర ప్రభుత్వ భవితవ్యం ఆధారపడి ఉన్నదనే అంశాన్ని మనం ప్రధానంగా గమనించవచ్చు. మరి ఒకవైపు ఇక్కడ ఏదైతే రాబోయే రోజులలో ఆగస్టే కీలకంగా మారనున్నది, ఏదైతే మరి ఇక్కడ రైతు భరోసా ఇవ్వాల్సింది ఆగస్టులోనే, రుణమాఫీ చేయాల్సింది ఆగస్టులోనే, రైతు బీమాకు మరి కిస్తీ కట్టాల్సింది ఆగస్టులోనే, జూలై 24 తారీఖు ఓటుకు నోటు కేసు మరి విచారణ ఉన్న సుప్రీంకోర్టులో, అది కూడా ఓ విచారణ అనంతరం ఆగస్టు సంక్షోభం అనేది రేవంత్ రెడ్డి మెడకు మరి వేలాడబోతూ ఉన్నది. ఈ లోపే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మరి తన వర్గంలో చేర్చుకొని పటిష్టంగా ఉండడం కోసం మరి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మరి వలసల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితోటి మరి వెన్నుపోటు పొడిచే అవకాశం ఏమైనా ఉన్నదా రేవంత్ రెడ్డికి అనేది కూడా ఇక్కడ ఆయన సహచరులే అనుమానాలు వ్యక్తం చేస్తున్న అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.